ప్రవక్త యేసు ప్రభువారు. ఆమె నువ్వో నేను. ఆమెకు కష్టం కలిగింది, ఆమెకు శ్రమ కలిగింది. ఆమె ఏం చేసింది? పరుగున ప్రవక్త దగ్గరికి వెళ్ళినట్లుగా మనం పరుగున యేసయ్య దగ్గరికి వెళ్ళాలి. యేసు ప్రభు తెలీదా? మనం చాలాసార్లు ప్రార్థన, ప్రభువా నాకేం కావాలో నీకు తెలుసు, ప్రభువా నేను ఎందుకు వచ్చాను నీకు తెలుసు. చాలా డిప్లొమాటిక్గా మాట్లాడతాం మనం దేవుడితోటి. నాకేం కావాలో నీకు తెలియదా ప్రభువా? ప్రభు ఏమంటాడు? మనకు నోరిచ్చాడు, మనం మాట్లాడాలి. అధికారి దగ్గరికి వెళ్ళి నాకేం కావాలో నీకు తెలుసు కదా అని చోట చెప్తాడు అధికారి దగ్గరికి. ప్రభువు దగ్గర అలా మాట్లాడతాం. ప్రభువు దగ్గరికి వెళ్ళి ప్రతి పరిస్థితి ప్రభువు దగ్గర విన్నవించాలి. నువ్వు నీ స్థితి ఏంటో ప్రభువుకు చెప్పుకోవాలి, నీ పరిస్థితి ఏంటో ప్రభువుకు చెప్పుకోవాలి, నీ అవసరత ఏంటో ప్రభువుకు చెప్పుకోవాలి, నీ సమస్య ఏంటో ప్రభువుకు చెప్పుకోవాలి, నీ యొక్క వేదన ఏంటో ప్రభువుకు చెప్పుకోవాలి, నీ పోరాటం ఏంటో ప్రభువుకు చెప్పుకోవాలి, నీ ఆర్థిక పరిస్థితి ప్రభువుకు చెప్పుకోవాలి, నీ పిల్లల భవిష్యత్తు ప్రభువుకు చెప్పుకోవాలి. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు ప్రభువుకు చెప్పాలి. నీకేం కావాలో ప్రభువుని అడగాలి. అడిగితే అప్పుడు ప్రభువు నీకు ఒక ఆలోచనో లేకపోతే నిన్ను నడిపించే విధానమో ఎదురుగా ఉంటుంది. అప్పుడు ఆయన అడుగు ద్వారా మనం వెళ్తే, ఆయన చిత్తానుసారంగా మనం వెళితే అప్పుడు మన జీవితాల్లో ఆశీర్వాదము విడుదలవుతూ ఉంటుంది.